మన గరం గరంలో చూడబోయే తర్వాత వార్త ఏంటంటే ఏడు కనిపిస్తుంది. ఎవరు? ఇంద్రబాబు గారు, ఏమైంది? మళ్ళా అట్లా ఎక్కి ఏడుస్తున్నారు? అయ్యో ఊకోండి సార్, ప్లీజ్ ఏడవద్దు. ఎందుకు? నేను ఏడుస్తా ఉంటే జాలనిపిస్తా ఉందా నా మీద? కాదు, ఈ బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అసలు ఇంతకు ఎందుకు ఏడుస్తున్నారు ఇంద్రబాబు సార్? మీ కూటమికి ఓటమి తప్పదని తెలిసిపోయిందా? ఆగవమ్మ, నువ్వు పొండు మీద కారం చల్లుతావు ఎందుకో? మానదని తెలిసిన పుండు మీద ఏం చల్లినా ఏం లాభంలే గాని ఇంతకు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పాడు ఇంద్రబాబు. జగన్ గెలిచాడు. జగన్ గెలిచాడు. జగన్ సార్ గెలుస్తాడని అందరికి తెలిసిందే గాని అసలు ఇంకా ఎలక్షన్లే జరగలే, అప్పుడే ఓటమి ఒప్పుకున్నావా? ఏం చేయమంటావు? ఎన్నికలు జరగక ముందే ఇలా ఉందంటే ఇక ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తా ఉంది. అయ్యో ఏడ్రాక్ సార్, ఊకే రిజల్ట్ తర్వాత ఎట్లా కూడా అది మీరు చేయాల్సిందే కదా. ఆగండి ఇప్పటికైతే. చెప్పిగా నీ ఏడుపు కొట్టు ముఖానికి కారణం ఏంది? మా ఎల్లో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాం. అదే టైంలో ఇంకో ఛానల్లో జగన్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. అవును అయింది. అయితే యూట్యూబ్ లో నా ఇంటర్వ్యూ 20,000 మంది చిల్లర చూస్తే జగన్ ఇంటర్వ్యూని 1,00,000 మంది దాకా చూశారు. పాపం 45 ఏళ్ళ అనుభవం ఉండి 14 ఏళ్ళు సీఎం గా చేసి చక్రాలు బొంగరాలు దిప్పుట్ల ఎక్స్పర్ట్ అయినా నిన్ను ఎవ్వరు దేకలేదంటే ఇజ్జత్ ఉంటదా? అసలు ఏం జరుగుతా ఉంది? మీటింగులకు పబ్లిక్ రాక, ఇంటర్వ్యూలు చూడక ఏంటిది నాకు? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? అసలు ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? అయ్యో, జనాలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ వాళ్ళు ఎన్ని జాకీలు ట్రైన్లు పెట్టి నిన్నో నీ పార్టీని లేపినా వేస్టే. ఎవ్వరు పట్టించుకోరు మిమ్మల్ని. హైదరాబాద్ కు పునాదులు వేసిన నన్ను, టెక్నాలజీని కనిపెట్టిన నన్ను అదే టెక్నాలజీ సాక్షిగా ఏడిపిస్తా ఉన్నారు. ఎంత కష్టం వచ్చింది ఇంద్రబాబు నీకు? ఎలా అయితే కుదరదు, ఇంకా ఎలా అయితే కుదరదు. ఎన్ఆర్ఐ బ్యాచ్ తో మాట్లాడి డబ్బుల వర్షం కురిపించాల్సిందే. డబ్బులు పంచుతారా? ఏం చేయమంటావు? అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేయలేదు, అందుకే డబ్బులు పంచాలి. వేరే మార్గం కూడా లేదు నాకు. పంచండి సార్, పంచండి. పంచితే గెలుస్తానా? తొక్క గెలుస్తావు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, పబ్లిక్ నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకున్నా కూడా నీకు బుద్ధి చెప్పేందుకు తీసుకుంటారేమో గానీ వాళ్ళ బుద్ధితో ఆలోచించి మంచి చేసిన నాయకునికే మళ్ళా ఓటేస్తారు. అంటే ఇక నా పరిస్థితి ఇంకేముంది? ఏమున్నదక్కా నాకింక ఏపీల ఏమున్నదక్కో, ముల్లే చదురుకొని వెళ్ళిపోతా ఉన్నా ఏపీల నాకింక ఏమున్నదక్కా అని పాటలు పాడుకుంటా పోవాల్సిందే. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.